హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా పాదాభివందనాలు చేసుకుంటూ చక్కగా ఈ రోజు ఒక జూమ్ సెషన్‌ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనం స్వాధ్యాయం సిరీస్‌లో భాగంగా చక్కగా 'మరణం లేని మీరు' అనే చక్కటి గ్రంథం ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆ చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు మల్లికార్జున్ మేడం గారు బెంగుళూరు నుంచి మనకు జూమ్ సెషన్‌కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. నిన్న డే 6 పూర్తి చేసుకొని ఈరోజు డే 7లోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్. ముందుగా మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్. ఆత్మబంధులందరికీ ఆత్మ ప్రణామంతో ఈ రోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాం మాస్టర్. యూ ఫర్ ఎవర్, మరణం లేని మీరు అనే పుస్తకాన్ని మనం చూసుకుంటున్నాము. ఎంత అద్భుతమైన జ్ఞానం ఉంది ఇది. అది బుక్ అని చెప్పకూడదండి, అందుకే ఇది బుక్ కాదు, ఇది ఒక కోర్స్ మెటీరియల్. చక్కగా ఒక స్టూడెంట్ లాగా చాలా శ్రద్ధతో మీరు ఈ బుక్ వినాలి. ఎలా అయితే స్టూడెంట్స్ అంటాం కదండి, నిన్నటి హోంవర్క్ చేశారా అని అలాగే మీరు మిమ్మల్ని మీరు అడగాలన్నమాట, నిన్న చెప్పింది గుర్తుందా లేదంటే ఇంకోసారి చూసుకోవాలండి. అన్లెస్ అంటే మీరు రివైజ్ చేయరనుకోండి, మీరు ఏం జస్ట్ ఒక టైం పాస్ వింటారు, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారు అంతే. చక్కగా గుర్తుండిపోవాలంటే రివిజన్ చేయాలి, మరి అక్కడ చెప్పిన హోంవర్క్ కూడా చేయాలి. ఎలా అయితే ఒక ఆరా టెస్ట్ ఎలా చేసుకోవాలనేది ఇక్కడ లోక్సం రాంప గారు కొన్ని విధానాలు చెప్పారు. ఆ విధానంగా మన ఆరా చూసుకోవడము, మన లైట్ చూసుకోవడము. మరి నిన్న అయితే మిద్దె క్లీన్ చేసుకున్నాం కదండి, మిద్దెని ఎలా పాత సరుకులు తీసి కావాలా వద్దా, ఇది ఎందుకు ఉంది, బాగుంటే చక్కగా మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకోవాలి, బాలేదు అవసరం లేదు అంటే బయట పడేయాలి. అలా మనలో ఉండే కొన్ని మాటలు, విషయాలు, స్వభావాలు, కొన్ని ఆలోచనలు, కొన్ని కాన్సెప్ట్స్ చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉంటాయి కదండి, అవన్నీ ఒక్కసారి చూసుకోవాలి. ఈరోజు మనం ఇంకో కొత్త విషయం చూసుకుంటున్నాము, అదేంటంటే కళల గురించి అండి. సో కళల గురించి ఇక్కడ చెప్తుండగా, కళలు అంటే ఎవరికి తెలియదండి, అందరికీ తెలుసు. చిన్న పిల్లలకు కూడా కళలు అంటే ఏంటి తెలుసు, పెద్దవాళ్ళకి కూడా తెలుసు. అయితే కళలు అంటే అనగా ఏంటి? ఫస్ట్ కళలు అంటే నిజమేనా? కళ అంటేనే డెఫినేషన్ ఏది నిజం కాదో అది కళ, అవునా? అయితే నిజంగా అలా కాదండి, కళ కూడా నిజమే. అది మీరు ఈ కళ్ళులతో చూడటం లేదు, ఈ శరీరానికి ఉండే భౌతిక కళ్ళులతో చూడడం లేదు. అందుకే మనం దాన్ని సత్యం అనుకోమండి, అది సత్యం కాదు అనుకుంటున్నాం. ఎందుకంటే మనకు తెలిసింది ఏంటంటే, ఈ ఇంద్రియాలకి ఏదైతే గ్రహించబడుతుందో అదే సత్యం అనుకున్నాం. అయితే ఇంద్రియ అతీతంగా కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంద్రియాలకి అంటే ఈ పంచేంద్రియాలకి కాకుండా వేరే ఇంద్రియాలు, సూక్ష్మ ఇంద్రియాలు ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? సూక్ష్మ శరీరానికి సూక్ష్మ ఇంద్రియాలు. ఆ సూక్ష్మ శరీరాల్లో ఉండే సూక్ష్మ ఇంద్రియాలతో తెలుసుకునే విషయాలు కొన్ని ఉంటాయి. అందులోనే ఈ ఒక కళ అనేది. సో ప్రతి ఒక్కరు కలగంటున్నారు. పగటి కళ గురించి కాదు, పడుకున్నప్పుడు చూసే కళ అండి. సో మీరు పడుకున్నప్పుడు చూసే కళ నిజం ఎలా అవుతుంది? ఆ కళలో మీరు ఎక్కడో వెళ్ళినట్టు, ఎవరినో కలిసినట్టు, అసలు కొన్ని విషయాలైతే మీరు మీకు అనవసరం, నాకు ఈ అనుభవం వద్దు బాబోయ్ అన్నట్టుగా భయంతో కూడిన కొన్ని, అవమానంతో కూడిన కొన్ని కళలు ఉంటాయి. అలాంటి కళలు చూస్తే అది సత్యంగా ఉంటే, అమ్మా నేను చచ్చిపోతాను, ఇది నిజంగా జరిగితే నేను చచ్చిపోతాను, అమ్మో ఇది కళ, థ్యాంక్ గాడ్ అనుకుంటాం కదండి. అయితే అది కూడా మనము ఎక్స్పీరియన్స్ చేసాము, అందుకే ఈ ఫీలింగ్ వస్తా ఉంది. అది సత్యం కాకపోయి ఉంటే మీకు అసలు ఎఫెక్ట్ అయ్యేదే కాదు. ఎందుకు మరి మీకు ఎఫెక్ట్ అయింది? ఎందుకంటే మీరు నిద్రపోయేటప్పుడు ఏదైతే కళ అనుకుంటున్నారో అక్కడ మీకు మీ ఆస్ట్రల్ బాడీతో అది అనుభవం వస్తూ ఉంది. కొందరు అంటారు లేదండి, మీరు ఏది ఆలోచించారో అదే పడుకుంటే కళగా వచ్చింది అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుని టికెట్ తీసుకుంటావో అక్కడికే వెళ్తావు కదా. అలాగే నిద్రపోయే ముందు మీరు దేని గురించి ఆలోచిస్తారో, లేదా మీరు సుప్త మనసు దేని గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుందో, ఎవరి గురించి ఆలోచిస్తూ ఉంటుందో, మీరు కళ్ళల్లో అక్కడికే వెళ్తారు, వాళ్ళనే కలుస్తారు. భయంగా ఆలోచించే వాళ్ళకి
భయంతో కూడిన కలలే వస్తాయి. చిన్న పిల్లలు ఉన్నప్పుడు మీరు చూసుకొని ఉంటారు. దయ్యం, దయ్యం అంటే భయం, దయ్యం అంటే భయం అంటే పడుకున్నప్పుడు దయ్యమే వస్తుంది. కలలో దయ్యం చూస్తారు. అలాగే కల అంటే మన కంట్రోల్‌లో లేదు అనుకోవద్దండి. మీరు మీ సబ్‌కాన్షియస్‌లీ, ప్రీకాన్షియస్‌లీ మీరు ఏది అనుకుంటూ ఉంటారో అది సబ్‌కాన్షియస్ మైండ్‌లో రికార్డ్ అవుతుంది. అండ్ యాస్ సూన్ యాస్ మీకు పవర్ వస్తుందండి. మీరు నిద్రపోయిన వెంటనే మీ యాస్ట్రల్ బాడీకి పవరు. ఎలాంటి పవర్ అంటే ఒక బలూన్‌ని లేదా ఒక కుక్క పిల్లని కట్టేస్తే ఎంతవరకు ఎగురుతుందండి? ఎంతవరకు తాడుందో అంతే కదా! అయితే కల అంటే యాస్ట్రల్ బాడీ అంటే తాడు విడిచిపట్టడం. తాడు విడిచిపడితే ఎంత ఫాస్ట్‌గా వెళ్ళిపోతుందో ఆ బలూన్ గాని, కుక్క గాని. తను స్వేచ్ఛగా ఎక్కడ కావాలో అక్కడ తిరిగొస్తుంది. సో, కల అంటే అలాగే. ఇప్పుడు కళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఈ కళలు అంటే ఏంటి అని చూసాం గదా! ఎలాంటి కళలు ఎక్కువగా వస్తాయి అని చిన్నప్పటి నుంచి కళలు చూసుకున్నారంటే ఎక్కువగా ఎగ్జామ్ ఫియర్ అందరికీ ఉంటుందండి. చిన్నప్పటి నుంచి అదొక భయం. పెద్ద భయమండి. పరీక్ష రాసేది అనేది ఒక చాలా హ్మ్. ఒక టెన్షన్ అనే అనాలి. భయంతో కూడిన ఒక ప్లేస్ ఏది అంటే ఎగ్జామినేషన్ హాల్. సో, సంవత్సరం పూర్తి మనలో అదే భయం. ఎగ్జామ్ భయంతో కూడిన వాళ్ళు. లేదా ఎవరు కరెక్ట్‌గా ఉండాలి అనుకుంటూ ఉంటారు కదా! అప్పుడు వాళ్ళకి ఎప్పుడు భయం అంటే ఎగ్జామ్ గురించి భయం వస్తా ఉంటుంది. ఎగ్జామ్ అంటే ఇక్కడ రాసే ఎగ్జామే కాదండి. ఎవరైనా నా గురించి ఏమనుకుంటారో అది కూడా మీరు ఒక ఎగ్జామ్ ఇచ్చినట్టే. నేను ఇంత మంచిగా బిహేవ్ చేసినా నా గురించి తప్పుగా మాట్లాడారే! అంటే నేను ఇంత మంచిగా ఎగ్జామ్ రాసినా నా గురించి తప్పుగా అనుకుని నాకు మార్క్సులు కమ్మి ఇచ్చారు కదా! అని అలా మీరు ఎగ్జామ్ లాగా భావిస్తారు లైఫ్‌ని కూడా. సో, లైఫే ఒక ఎగ్జామ్. మీరు ప్రతి చోట ఒక పరీక్ష ఇస్తున్నారు. అక్కడ మీరు నెగ్గాలనే చూస్తూ ఉంటారు. మంచి మార్కులు రావాలని చూస్తూ ఉంటారు. ఎవరైతే అలా చూస్తారో వాళ్ళకి కళ్ళల్లో ఎగ్జామ్ హాలు, ఎగ్జామ్ టికెట్ పోగొట్టుకున్నట్టు, ఎగ్జామ్ పేపర్‌లో మర్చిపోయినట్టు, లేదా ఎగ్జామ్ హాల్‌లో పెన్ను, పేపర్ లేనట్టు, లేదా ఎగ్జామ్ రాస్తుండగానే పేపర్ లాక్కున్నట్టు, ఇలా ఎగ్జామినేషన్ హాల్, పేపరు, పెన్ను దానికి రిలేటెడ్ హాల్ టికెట్ ఇలాంటి కలలు వస్తూ ఉంటాయి. సో, అది మీ భయం ఒక అర్థం. మీ భయమే మీ లోపల ఉండే భయమే అది అలా చూపిస్తుంది. లేదా ఏదైనా విషయం దాచిపెడుతూ ఉంటారనుకోండి కొందరు. వాళ్ళు కూడా ఎప్పుడైనా దొరికిపోతానా అని భయం ఉంటుంది కదా! అప్పుడు కూడా అలా కలలో మీరు పోలీసు వచ్చినట్టు, ఎవరో తరుముకుంటూ వచ్చినట్టు అదే భయం. దొరికిపోతానా? దొరికిపోతానా? అంటే ఇక్కడ చేసిన పనే సేమ్ సిమిలర్‌గా రాదు. అయితే భయంతో కూడిన ఒక కల అయి ఉంటుంది. ఇంకా కొందరికి అవమానం అంటే చాలా భయమండి. ఎవరైనా అవమానిస్తే అని భయం. సో, వాళ్ళకి కూడా ఇలాంటి కలలు వస్తూ ఉంటాయి. ఇంకో భయంకరమైన కల అందరికి ఒక్కసారైనా వచ్చి ఉంటుందండి. ఏంటంటే మనము కలలో ఎక్కడో వెళ్ళి ఉంటాము. అందరూ మమ్మల్ని చూసి నవ్వుతూ ఉంటారు. చూసుకుంటే మన ఒంటి మీద బట్టలు లేనట్టు మీరు ఫీల్ అవుతారు. సో, అది అస్సలు మర్చిపోలేని ఒక కల అన్నమాట. అలా ఒకవేళ మీకు అలాంటి కల వస్తూ ఉంటే, అది కల కాదు నిజం. ఎలా అంటే ఇక్కడ భావావేశంలో మీరు చూడటం లేదు. మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు. ఎందుకంటే మీరక్కడ ఈ శరీరాన్ని చూసుకోలేరు కలలో. కొందరు మాత్రమే డ్రెస్ గురించి చాలా జాగ్రత్త పడేవాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. డ్రెస్ ఏసుకున్న ఒక్క శరీరాన్ని. అయితే మీరక్కడ చూసే శరీరానికి డ్రెస్సు లేదు, శరీరం లేదు. శరీరం ఉన్నట్టు మీరు భావిస్తారు. ఎప్పుడూ కళ్ళలో మిమ్మల్ని మీరు చూసుకోరండి. చాలా 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 తక్కువ. ఎవరైతే వాళ్ళని వాళ్ళ శరీరాన్ని ఇలా చూసుకున్నారంటే నగ్నంగా కనిపిస్తారు. ఎందుకంటే అక్కడ ఉండేది మన సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరానికి గుడ్డలు అవసరం లేదు. అది ప్యూర్ సోల్. సోల్‌కి బట్టలు అవసరం లేదు కదండీ! సో సోల్ అసలు బట్టలేసుకోదు. ఈ శరీరానికే కావాలి ఇవన్నీ. అయితే ఈ బుద్ధి పని చేస్తా ఉంటుంది. అమ్మో! డ్రెస్ ఏసుకోలేదు ఎంత అవమానం అని ఫీల్ అయిపోయి, ఆ ఫీలింగ్స్ అక్కడ మిక్స్ అయిపోతాయన్నమాట. సో, అందుకని మీరు
చాలా కంగారు పడతారు. అయ్యో! నేను డ్రెస్ ఏసుకోలేదు. అందరూ ఉన్నారే. అందరి ముందు నిల్చొనున్నానే. నన్ను చూస్తున్నారే అని. అది యాక్చువల్ కల అని మర్చిపోయి మీరు డ్రెస్ ఏసుకోలేదు అన్న విషయం గురించి మీరు చాలా బాధపడుతూ ఉంటారు. అయితే ఇది ఒక పక్కనైతే మీరు ఏమి చూడాలి, ఎవరిని కలవాలి, ఎక్కడికెళ్ళాలి అని అనుకుంటారో మీరదే చూస్తారు. మనం మన జాతి, మన విశ్వాసం, మన పూజలు దాన్ని బట్టి కూడా మనకు కలలొస్తాయండి. ఇప్పుడు నేను ఎప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఉంటాను. ఎప్పుడు ఆ దేవుడి గురించే, శివుడి గురించే మాట్లాడతాను. కలలో కూడా నేను శివుడినే చూస్తాను. అలాగే మీరు ఒకవేళ ఒక సంస్థని ఫాలో అవుతూ ఉంటే, అక్కడ వాళ్ళు మీకు ఇచ్చే హ్మ్. టీచింగ్స్ ఉంటాయి చూడండి. అవే మీకు వస్తాయి. అక్కడ ఉండే టీచింగ్స్, అక్కడుండే మాస్టర్సే మీకొస్తారు. మీరు సడెన్‌గా కొత్తగా ఒక వ్రతం స్టార్ట్ చేశారనుకోండి. అమ్మవారి వ్రతం, దారం కట్టుకున్నారు. అయ్యప్ప స్వామి మాల యేసుకున్నారు. కలలో స్వామియే వస్తారు. సో, అలా మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో, ఎవరితో ఎప్పుడు యాస్ట్రల్‌గా, మెంటల్లీ, సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటామో, అవే కనిపిస్తాయి. క్రిస్టియన్స్ అయ్యుంటే మీకు అక్కడ మీ క్రిస్టియానిటీలో ఏది చెప్తారో ఆ మాటలే మీకు ఇక్కడ వినిపిస్తాయి. అంటే కొన్ని సామెతలు అక్కడ చెప్పుకోవడం జరుగుతుందనుకోండి. నరకానికెళ్తారంటే అప్పుడు కలలో ఒకరోజు మీకు ఓన్లీ నరకమే కనిపిస్తుంది. సో, దేని గురించి అయితే ఎక్కువగా ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్‌లో బైబిల్ చదువుతారు అండ్ క్రిస్టియన్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి, వాళ్ళ కళలు డిఫరెంట్‌గా ఉంటాయి. వాళ్ళ ఎందుకు మరి వాళ్ళు వేరేనా? నేను వేరేనా? అంటే లేదు. వాళ్ళు ఎలాంటి మనుషుల మధ్యనే ఉంటారు. వాళ్ళకి అలాంటి కళ వస్తుంది. సో, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని మాట్లాడారనుకోండి. వాళ్ళకెప్పుడు చక్కగా బ్యూటిఫుల్ సీనరీ కనిపించిందంటే వాళ్ళకది గుర్తుకొస్తుంది. నేను బైబిల్‌లో చదివాను కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈస్ గోయింగ్ టు కమ్ అని. సో, నేను ఆ హెవెన్‌ని చూసాను. అక్కడొక మనిషిని చూస్తే నా అక్కడొక మనిషిని చూసినట్టు అనిపిస్తుంది. అయితే నేను జీసస్ గురించే తెలుసుకుంటూ ఉంటాను గాబట్టి నాకు అతను జీసస్ అంటాం. ఆకారం ఉంటుంది. అక్కడ ఒక పూర్ణ రూపంగా ఒక ఆకారం ఉండదు. ఎలా అయితే ఒక చీకటి గదిలో మీరు వెళ్ళినప్పుడు మీరు దేని గురించి భయపడతారో మీకదే కనిపిస్తుంది. పాముందేమో అనుకోని మీరు చీకట్లో వెళ్లారంటే, అక్కడ పడి ఉన్న ఒక దుపట్ట కావచ్చు, గడ్డి కావచ్చు, లేదా ఒక తాడైనా కావచ్చు. మీకది పాములాగానే కనిపిస్తుంది. అలాగే మీరు క్రిస్టియన్ అయితే మీకు జీసస్‌లా కనిపిస్తారు. మీరు శివుడి భక్తుడు అయితే శివ కనిపించినట్టు అనిపిస్తుంది. ఒక బాబా వచ్చారు. ఆయనే శివుడు అంటారు. అమ్మవారి అయితే అమ్మవారిలాగా అమ్మవారి పూజ చేసేవాళ్ళైతే అమ్మవారు కనిపించారు అంటారు. మీరింకా స్ట్రాంగ్‌గా అదే మాటగా ఉంటే మీకింకా ఫీచర్స్ కూడా క్లియర్‌గా కనిపిస్తాయి. అయితే ఈ కళలు ఎందుకు వస్తాయి? ఎలా అయితే మన తిన్న ఆహారం ఈ శరీరంగా మారుతుందో, అలాగే మన ఆలోచనలు మన మైండ్‌లో థాట్స్‌గా ఉండిపోతాయి. సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండే థాట్సే మీకు కలల రూపంలో కనిపిస్తాయి. సో, ఇక్కడ ఒక స్వర్గం ఎలా చూసారు కలలో అనేది చెప్తున్నారండి. సో, అది అవసరం లేదు. సో, మనం ఈ భూమి పైన ఉన్నందుకు మనకు భూమి పైన ఉండే విషయాల గురించే కలలొస్తాయి. ఎవరైతే దీని గురించి ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళకవే వస్తాయి. చీరలు పుచ్చుకోవడాలు, గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి కలలో ఎవరో వచ్చి చీర గిఫ్ట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఊరికెళ్ళాలి లేదా వాయినం ఇవ్వాలి అని మాట్లాడుతుంటే ఎవరో వచ్చి టెంకాయ, లేదా పువ్వు, లేదా ఆకులు అలా ఇచ్చినట్టు వాళ్ళకి కల వస్తుంది. సో, ఇట్ ఈస్ రిలేటెడ్. అయితే ఆలోచించినందుకే వచ్చిందా అంటే కాదు. ఆలోచించినందుకు రాలేదు. బట్ ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో అది వస్తుంది. అయితే ఇలా యాస్ట్రల్ ట్రావెల్ గురించి భయపడుతూ ఉంటే కొందరికి కలలు రావు. కొందరంటారు నాకస్సలు కలలు రావు అని. ఎందుకంటే మీకు భయం.
మీకు యాస్ట్రల్ ట్రావెల్ వద్దు. అదంతా పిచ్చి. అది నిజం కాదు. లేదా అది చూస్తే మళ్ళీ నేను మర్చిపోలేకపోతానేమో అనే ఒక భయం ఉంటుంది. ఇంకా కొందరికి యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ వస్తే నేను రిటర్న్ రానేమో, చచ్చిపోతానేమో, వేరే లోకం చూస్తూ ఉండగా అక్కడే ఉండిపోయి రిటర్న్ రాకపోతే అనే భయం. అలాగే కళల్లో కూడా అదే భయం ఉంటుందండి కొందరికి. కలలో వేరే ఊరికెళ్ళిపోయి నేను రిటర్న్ రాకపోతే అక్కడే ఎవరైనా నన్ను పట్టుకుంటే చిన్నప్పుడు ఇలాంటి ఆలోచనలొస్తాయి కదండీ! నేను ఏదో ఊరికెళ్ళాను. వాళ్ళు నన్ను వదలకపోతే, నేను అక్కడే కలలోనే ఉండిపోతే కొన్ని సినిమాలు కూడా ఇంగ్లీష్‌లో ఉన్నాయండి. భలే ఉన్నాయవి. కలలో ఏదో వేరే దేశానికెళ్ళినట్టుగా అది లోకమే బావుంది. చాలా బావుంది. అక్కడే ఒక అమ్మాయిని చూస్తాడు. అక్కడే పెళ్లి చేసుకుంటాడు. అక్కడే ఉండిపోతాడు. ఇంక తనకు తెలుసు ఇది కల నేను రిటర్న్ వెళ్ళాలి. నా బాడీ అక్కడ ఉంది అంటే కూడా ఆ అమ్మాయి అసలు వదలదంట. చాలా ప్రేమగా ఉంటే నన్ను విడిచి వెళ్ళిపోతావా అన్న ఏడుపు. సరే నేను విడిచి వెళ్ళను. అయితే నా బాడీ ఉంది. నేను వెళ్ళిపోవాలి. ఇదంతా ఒక కల. అంటే తను ఒప్పుకోదనమాట. కల ఎలా అవుతుంది? నేను ఇక్కడే ఉన్నాను గదా! నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళొద్దు, వెళ్ళొద్దు. సో, ఆయన అక్కడే ఉండిపోతాడు ఆవిడతో. సో, అలాంటి ఒక కల అన్నమాట. సో, అలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ నిజమేనా? నేను రిటర్న్ రాకపోతే అనే భయంతో కూడా అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి అసలు కళల మీద నమ్మకం పోతుందన్నమాట. భయపడతారు. అలా ఉన్నప్పుడు కూడా కళలు రావు. నాకు కళలొద్దు అనుకోని పడుకోండి అంటారు కొందరు. కొన్ని మంత్రాలు కూడా ఉన్నాయి. మీకు మంచి కల రాకుండా మంచి నిద్ర పట్టాలంటే ఈ మంత్రం చెప్పండి అని. సో, అయితే ఇది సరేనా అంటే కాదు. మీకు యాస్ట్రల్ ఎక్స్‌పీరియన్స్ రావాలండి. యాస్ట్రల్ ఎక్స్‌పీరియన్సెస్ లేవంటే మీరు ఈ శరీరంతో మాత్రమే జీవించినట్టు. యాస్ట్రల్ ఎక్స్‌పీరియన్సెస్ ఉండాలి. కలలు రావాలి. అయితే కలలంటే ఓన్లీ ఇలా సినిమా చూసి రావడమేనా? లేదా ఫ్యూచర్ చూస్తామా? భవిష్యం. కొందరు భవిష్యత్తు చూసుకుంటారు. కొందరు హ్మ్. పాతది కూడా చూసొస్తారు. అంటే పాస్ట్ కూడా చూస్తారు. సో, అలా కూడా ఉంటుందా? అది అసత్యమేనా అంటే యెస్. అది కూడా సత్యం. ఎందుకంటే మనం కల ఈ ఫిజికల్ బాడీతో చూడటం లేదు. మనం ఈ కలని యాస్ట్రల్ బాడీతో చూస్తున్నాం. యాస్ట్రల్ బాడీ ఫ్యూచర్‌లో కూడా వెళ్లి చూసుకొని రావచ్చు. పాస్ట్‌లో కూడా చూడొచ్చు. అయితే పాస్ట్ అయిపోయింది కదా! జరిగిపోయింది గదా! మరి ఎలా అది చూడడం అనేది ఎలా అంటే ఎక్కడ అయింది? ఎక్కడో ఒక ప్లేస్‌లో అవ్వలేదండి అది. ఇక్కడ ఉంది. సో, మీరు ఆ మెమరీ స్పాట్‌లోకెళ్తున్నారు. కలలు చూసేటప్పుడు ఫ్యూచర్ కూడా అంతేనండి. ఫ్యూచర్ నేననుకున్నట్టు జరుగుతుంది. ఫ్యూచర్ కూడా నా చేతిలో ఉంది. సో, నేను ఏది ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నానో దానికొక స్పాట్ ఉంది ఇక్కడ. ఆ కలలో మీరు ఫ్యూచర్ చూడాలనుకున్నప్పుడు ఆ రూమ్‌లోకెళ్తారు. డిపార్ట్‌మెంట్ అన్నమాట. సో, యెస్ మాస్టర్. ఫ్యూచర్ చూసి వచ్చి చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. సో, అది సేమ్ అలాగే జరిగింది. సో, కలలు అంటే నిజం కాకపోయుంటే సారీ. వాళ్ళెలా ఫ్యూచర్ చూసారు అండ్ అది నిజమైంది. సో, అది సత్యమే కదా! సో, కొందరికి మాత్రమే ఒక శక్తి ఉంది అంటే నో. అందరికీ ఉంది. అందరికీ ఈ శక్తి ఉంది. ఎవ్వరైనా అలా చూడొచ్చు. ఎందుకు భయపడతారు? చూడ్డానికి ఎందుకు భయపడతారు? ఎలా అయితే స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్లో నుంచి బయట వెళ్ళడానికి ఆనందంగా ఉంటుందా? లేదా అండి? అలాగే మనం స్కూలు పిల్లల్లాగా ఇక్కడ ఉన్నాము. అయితే మనం ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడి నుంచి బయటకి వెళ్ళాల్సిందే. స్కూలు నుంచి ఇంటికి వెళ్ళాల్సిందే కదండీ! మళ్ళీ స్కూలుకి రావాల్సిందే. అలా మనము కలలో స్కూలు పగలు పూట, నైట్ పూట ఇంటికి వెళ్ళడం అన్నమాట. ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మీరు రూమ్‌లోనే కూర్చుంటారా? లేదు కదండీ! మీకు ఎక్కడ కావాలో అక్కడ విచ్చలవిడిగా తిరుగుతారు. ఏది కావాలంటే తింటారు. ఎవరితో కావాలో వాళ్ళని వెళ్లి కలుస్తారు. అదే మీరు క్లాస్‌లో ఉన్నప్పుడు, స్కూల్‌లో ఉన్నప్పుడు కలవాలనుకుంటే కలవలేరు. అది మీ ఫ్రెండ్ కావచ్చు, మీ అమ్మ, నాన్న కావచ్చు, తాత కావచ్చు, పక్కింటోళ్ళు కావచ్చు. సో, అలా ఇట్ ఈస్ లైక్ లీవింగ్ ద స్కూల్ అంటున్నారాయన. స్కూల్ వదిలేసి ఇంటికెళ్ళినప్పుడు ఎక్కడ కావాలప్పుడు, ఎవరిని కావాలప్పుడు కలుస్తాం గదా! అలా కల అంటే
మీరు అలా వెళ్లి కలిసి రావడం అన్నమాట. సో, తప్పు లేదు. అదే కరెక్టు. ఎందుకంటే 2 విధాలుగా జీవించాలి. ఓకే. సో, మనం కళ్ళలో ఏదైతే చూస్తామో ఒక్కొక్కసారి హ్మ్, అది చాలా స్ట్రాంగ్ ఎమోషన్ అయి ఉంటే గుర్తుండిపోతుంది. కొందరు మర్చిపోతారు. కొందరు గుర్తుండిపోతుంది. ఏ ఎలాంటివి అంటే ఇక్కడ హ్మ్. యెస్. హ్మ్. మీరు అక్కడ కలిస్తే ఎవరిని కలుస్తున్నారో దాన్ని బట్టి మీ ఎనర్జీ ఉంటుంది. మీరు నిద్ర లేచిన తర్వాత. మీరు మంచి వాళ్ళని కలిసి మంచి ఏరియాస్‌కి వెళ్ళొచ్చారంటే మీరు కళ్ళు తెరిసినప్పుడు కలలో చూసింది మర్చిపోవచ్చు. కల గుర్తుండకపోవచ్చు. అయితే ఆ వైబ్రేషన్ క్యారీ ఆన్ చేస్తారు. మీరు హ్యాపీగానే ఫీల్ అవుతారు. అది ఏదో వచ్చింది కల చాలా బాగుండింది. గుర్తు రావటం లేదు. అయితే నాకు హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే ఏమో చూసాను, భయపడ్డాను, గుర్తు రావటం లేదు. అయితే గుండె ఇప్పటికి కొట్టుకుంటా ఉంది అండ్ యూ ఆర్ ఫీలింగ్ లో ఫీల్ అవుతారు. ఏంటో ఒక విధంగా ఫీల్ అవుతా ఉంది. కల గుర్తు రాదు. అయితే ఎనర్జీ లో అయింది. అంటే మీరు కలలో అలాంటి ఒక ప్లేస్‌కెళ్ళొచ్చారు. అలాంటి మనిషిని కలిసారు. ఎవరు మీ ఎనర్జీని లో చేశారు. సో, కలలు నిజమే. ఫిజికల్ వర్క్ మీరు భూమి పైన చేస్తూ ఉండగా, యాస్ట్రల్‌ని కూడా ప్యారలల్‌గా చేస్తూ ఉంటారు. అందుకే మనము భూమికి ప్యారలల్ వరల్డ్ ఉంది అంటారు. ప్యారలల్ అంటే పక్క పక్కనే ఉంది. ఒకటి కనిపిస్తుంది, ఒకటి కనిపించదు. మనం 2 పక్కన పని చేస్తూనే ఉన్నాం. సో, పగలుపూట మనం ఏ పని అయితే చేస్తున్నామో మనకు తెలీకుండా రాత్రి పూట జరిగేది ఇక్కడ ప్లాన్ జరుగుతా ఉంది. సమ్‌టైమ్స్ సేమ్ టు సేమ్. ఇక్కడ మీరు గొడవలు పడ్డారంటే కళ్ళల్లో కూడా మీరు ఎవరితోనో గొడవ పడుతూ ఉంటారు. ఇక్కడ మీరు హ్యాపీగా ఫ్రెండ్స్‌తో తిరిగి గంతులేస్తూ, అరుస్తూ ఉన్నారంటే ఎగ్జాక్ట్‌లీ నైట్ పూట కూడా మీరు అదే పని చేస్తారు. పిల్లల్ని చూడండి మీరు అక్కడ గమనించొచ్చు. పొద్దున ఎక్కువగా అరిసారు లేదా తిరిగొచ్చారంటే నైట్ కూడా చేతులు, కాళ్ళు ఆడిస్తూ ఉంటారు. సేమ్ కేకలు ఇక్కడ పెడుతూ ఉంటారు. అంటే ప్యారలల్ వరల్డ్. ఇక్కడ ఏం జరిగిందో సేమ్ టు సేమ్ అక్కడ జెరాక్స్ జరుగుతా ఉంటుంది. చూడ్డానికి సీన్ వేరే కావచ్చు. ఇక్కడ పగలుపూట మీరు స్కూల్లో అరిచి ఉంటే, అక్కడ మీరు కొండపైనెళ్లి ఎక్కడో తిరిగినట్టు ఫీల్ అయిపోయి అక్కడ అరుస్తూ ఉంటారు. సో, సేమ్ ఉండదు. అయితే సేమ్. ఫీలింగ్స్ సేమ్, ఎక్స్‌పీరియన్స్ సేమ్. బికాజ్ యాస్ట్రల్ వరల్డ్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. సో, అలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది గదండీ! యెస్. సో, ఆహ్, ఈజియెస్ట్ వే మీరు ఎలా కళని గుర్తుపెట్టుకోవచ్చు అనడానికి ఒక విధానం చెప్తున్నారండి. ఇది సాధ్యమేనా? నేను కళని చాలా బాగా గుర్తుపెట్టుకోవాలంటే యెస్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు అక్కడ ఏది చూస్తున్నారు గదా! అక్కడ సూక్ష్మ శరీరంతో చూసేసరికి అక్కడ ఉండే బ్యూటీ చాలా చాలా తేడాగా ఉంటుంది. అక్కడ ఉండే కలర్స్ బాగుంటాయి. అక్కడ ఉండే వస్తువులు, అక్కడ ఉండే ఫీలింగ్సు, అక్కడ ఉండే ప్రేమ అవన్నీ ప్యూర్. ఫిజికల్ లోకం కన్నా అక్కడ ఉండే విషయాలు చాలా చాలా క్లియర్‌గా ఉంటాయి. కొందరికి కొన్ని సీన్స్ ఒక్కొక్కసారి గుర్తుండిపోతుంది. అస్సలు లైఫ్ లాంగ్ ఆ కళని వాళ్ళు మర్చిపోరు. ఎప్పుడైతే వాళ్ళు కళని పూర్తిగా ఇంట్రెస్ట్‌తో అంటే కాన్సంట్రేషన్‌తో చూసి ఉంటే, మీకు అలాంటి ఏ కళ అయినా గుర్తుంటే, అవి మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిందే. బికాజ్ అది చూసి ఫస్ట్ చూడడం అనేది చాలా గొప్ప. ఎందుకంటే అక్కడ ఉండేదే నిజం. మనం అనుకుంటాం కళ అంటే నిజం కాదు. నిద్రపోయినప్పుడు కనిపించేది అని. అయితే అదే నిజం. ఇక్కడ కళ్ళు తెరిసి ఉన్నప్పుడు మనం చూస్తున్నామే ఈ భౌతిక ప్రపంచాన్ని ఇది నిజం కాదు. సో, అక్కడ ఒకవేళ కలర్స్ చూసారనుకోండి. ఆ కలర్స్ మీరు అస్సలు మర్చిపోరు. అక్కడ ఏదైనా గుడి చూసారండి. ఆ గుడి మీరు అస్సలు మర్చిపోరు. అక్కడ మనుషుల్ని కలిసారనుకోండి. ఆ మనుషుల మొహాన్ని అస్సలు మర్చిపోరు.
మీరు చిన్నప్పుడు ఆ కళ చూసినా మీరు పెద్దవాళ్ళయినాక కూడా గుర్తుండిపోతుంది. ఒకవేళ మీరు ఆ కల్ ఆ కళని చాలా డీటెయిల్‌గా చూసి ఉంటే. మనకు అలా చూడడం అలవాటు లేదు కాబట్టి, ఏదో కలలా అలా ఎగురుతూ చూసి వచ్చేస్తాము. అందులో కూడా కొంచెం భాగమే గుర్తుంటుంది. 95, 98% మనం మర్చిపోతామండి. సో, డ్రీమ్ ఈజ్ ఎ విండో టు అనదర్ వరల్డ్ అంటారు. ఇంకో లోకం ఏదైతే ఉందో దానికొక కిటికీ లాంటిది అది. సో, కల్టివేట్ యువర్ డ్రీమ్స్ అలవాటు చేసుకోండి. చక్కగా చూడడం అలవాటు చేసుకోండి. ఏంటి విండో ఉంది చూస్తున్నాను కదా అని కాదు. ఏదో లోకం చూడడానికి అవకాశం దొరికినప్పుడు ఎందుకు నీకు కనిపిస్తా ఉంది? ఎగ్జామిన్ దెమ్. నీకు ఏదో చెప్పడానికి నువ్వు తెలుసుకోవాలని అక్కడ చూపిస్తా ఉంది. ఆర్ నువ్వు చూస్తున్నావు. సో, ఆయన అంటున్నారు కళలు చూడడం అలవాటు చేసుకోండి. అండ్ జాగ్రత్తగా చూసి గుర్తుపెట్టుకోండి. సో, ఎలా పెట్టుకోవాలి అంటే నిద్రపోయే ముందు నువ్వు అనుకోని పడుకోవాలి. నేను చూసే కళ నాకు గుర్తుండాలి. సో, నేను చూసే కళ నిజమే. ఇప్పుడు మీరు మీ ప్యారలల్ వరల్డ్‌ని మీరే క్రియేట్ చేయొచ్చు. ఏదైతే మీరు పగటి పూట ఆలోచిస్తున్నారో, ఏది మీరు మీ కంట్రోల్‌లో లేదో, అది మీరిక్కడ చేయొచ్చు. ఎస్పెషల్లీ మేనిఫెస్టేషన్ చేసే వాళ్ళకి ఈ మాట చెప్తూ ఉంటామండి. ఎవరికైనా ఏదైనా మేనిఫెస్ట్ చేయాలనుకుంటే, దాని గురించి ఆలోచించి పడుకోండి. మీరు కలలో అది చూసారంటే అది అక్కడ క్రియేట్ అయిపోతుంది. ఇంకా ఫిజికల్ వరల్డ్‌లో కూడా అది రావడానికి ఎక్కువ సమయం పట్టదు. అది పెళ్లి గావచ్చు, జాబ్ గావచ్చు, డబ్బు గావచ్చు, ఏదైనా కావచ్చు. మీ ఆనందమే గావచ్చు. మీరేది అనుకున్నారో యూనివర్సిటీ అడ్మిషన్ గావచ్చు, పాస్ అవ్వడం గావచ్చు, ఒక పెద్ద బంగళా కట్టడం గావచ్చు, లేదా ఒక పొలం పెట్టుకోవాలనుకున్న వాళ్ళు రైతు అయ్యుంటే మీ పొలంలో పంటలు బాగా రావడం, లేదా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవన్నీ మీరు అనుకుంటే కళలు కనిపిస్తుంది. ఏదైతే కళలు కనిపిస్తుందో అది నిజమవుతుంది. ఎందుకంటే అదే నిజం. మీరు చూసొచ్చినట్టు ఫ్యూచర్‌లో. సో, అలా మేక్ యువర్ డ్రీమ్ ట్రూ. అండ్ దెన్ పొద్దున లేచినప్పుడు కలలో ఏదైతే చూస్తారో అది ఇంకోసారి గుర్తుపెట్టుకొని క్లియర్ మైండ్‌తో అన్‌కంటామినేటెడ్ మెమరీ మిక్సప్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. రాత్రి ఏది జరిగిందో అది ఇక మీకు ప్రూఫ్ అన్నమాట. ఖచ్చితంగా మీ లైఫ్‌లో జరగబోతుంది. కొందరు వాళ్ళ కళల గురించి ఈస్టర్న్ కంట్రీస్ అంటే మన దేశంలో జపాన్, చైనా ఇక్కడ మన ఏషియన్ కంట్రీస్‌లో అండి కళలకి చాలా విలువిస్తాం. ఏదైనా కళల్లో వచ్చి ఎవరైనా చెప్తే మాకు దేవతలే వచ్చి ఆ రూపంలో చెప్పారనుకోని ఈవెన్ అలాంటివి చేయడం జరుగుతుంది. అయితే అదే వెస్టర్న్ కంట్రీస్‌లో పిచ్చి కళలు అంటారు వాళ్ళు. లేదులే నువ్వు అనుకుంటూ ఉన్నావు గదా! అందుకే నీకు కల వచ్చింది అలా అనుకుంటారు. అయితే ఇఫ్ యూ కీప్ ప్రాక్టీసింగ్ లోక్‌సం రాంప గారు అంటున్నారు. కీప్ ప్రాక్టీసింగ్. ఎవ ఎవరైతే కలలు గాని దాన్ని నిజం చేసుకుంటున్నారో మీరు కూడా చేసుకోవచ్చు కదా! ఎందుకు అలా ఆలోచించకూడదు? ఇది ఒక టెక్నిక్ అని ఎందుకు చూసుకోకూడదు? సో, డ్రీమ్స్ కమ్ ట్రూ అంటున్నారాయన. ఓపెన్ ద విండో వైడ్. ఆ కిటికీ ఏదైతే ఉందో కల అనే కిటికీ ఏదైతే ఉందో దాన్ని పెద్దగా డోర్ తీసి ఇంకా అండ్ దెన్ అబ్జర్వ్ ద గ్లోరియస్ ఎగ్జిస్టెన్స్. చాలా బ్యూటిఫుల్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా చూసుకొని మీరు మార్పులు తీసుకురావచ్చు అంటున్నారు. సో, అదండి కళ గురించి. సో, నెక్స్ట్ వచ్చి ఆయన అంటున్నారు రీక్రియేషన్. రీక్రియేషన్ అంటే ఏంటి? రీక్రియేషన్. మనకి తెలిసిన రీక్రియేషన్ అంటే క్రియేషన్ వేరే అండి. రీక్రియేషన్ వేరే. క్రియేషన్ అంటే క్రియేషన్ చేసేవాళ్ళు అంటే సృష్టి చేసేవాడితో కూడి మనం కూడా కలిసి సృష్టి చేయడం. రీక్రియేట్ అంటే ఏదైతే ఆల్రెడీ సృష్టి అయింది అది నాశనం అయిపోతే దాన్ని ఇంకోసారి రీక్రియేట్ చేయడం. రిపీట్ క్రియేషన్ చేయడం. సో, ఏంటండి మనం రీక్రియేట్ చేయాల్సింది ఏముంది అంటే ఈరోజు మన జీవితంలో మన దగ్గర ఏదైతే ఉందో అదంతా మనం నాశనం చేసుకుంటూనే ఉన్నాం. ఏదేది ఉందో అదంతా. ఏముందండి మనకుండే ఆనందం గాని,
భావనలు గాని, శరీరం కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఆహ్, డిప్లెనిష్ అంటారు. అంటే ఖాళీ చేసుకుంటూ ఉన్నాం. చక్కగా ఇచ్చిన శరీరాన్ని మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. ఆలోచనలు కూడా మానసికంగా వచ్చే ఆలోచనలు కూడా ఫస్ట్ మంచి ఆలోచనలొస్తాయి. మళ్ళీ అవి కూడా అయ్యో! అయిపోయింది ఇంతే అన్నట్టుగా అలా దిగజారుతా ఉంది క్వాలిటీ. సో, ఈ అలవాటు ఎలా ఉందంటే మన జీవితంలో లైట్, లైఫ్, ఎలక్ట్రిసిటీ ఫస్ట్ చాప్టర్ గుర్తుందా? మనలో ఒక ఎలక్ట్రిసిటీ అంటూ ఉంటుంది. దాని వలన మన జీవితంలో లైట్ అంటూ ఉంటుంది. ఆ లైటే మన ఎనర్జీ. ఆ లైటే మన లైఫ్. అది ఎలక్ట్రిసిటీ తగ్గిపోతా ఉంది. సో, ఎప్పుడైతే ఒక ఒక మెషిన్‌కి ఎలక్ట్రిసిటీ తగ్గిపోతుంటే ఏం చేయాలండి? ఎలా అయితే ఈరోజు మనం మొబైల్ యూజ్ చేస్తున్నాం. ఆ మొబైల్‌లో కెపాసిటీ తగ్గిపోయింది, స్టోరేజ్ తగ్గిపోయింది, చార్జ్ తగ్గిపోయిందంటే మనం ఏం చేస్తాం? అదే పని ఇక్కడ మన జీవితంలో కూడా చేసుకోవాలి. ఏం చేస్తామండి? రీచార్జ్. రీ చార్జ్ వెళ్ళిపోయింది. అందుకే రిపీట్. అంటే రిపీట్. రిపీట్‌గా చార్జ్ చేస్తూ ఉంటాము. సైకిల్ గాలి పోయింది అంటే మళ్ళీ రీఫిల్ చేస్తాం. కిచెన్ సిలిండర్‌లో ఉండే గ్యాస్ అయిపోయిందంటే రీఫిల్ చేసి మళ్ళీ ఆగిపోదుగా. అలాగే మన జీవితంలో కూడా మనము రీక్రియేట్ చేస్తూ ఉండాలి. ఎక్కువగా ఈరోజు ఎవరిని మాట్లాడించినా ఒకే మాట అంటుంటారు. లైఫ్ బోరింగ్ అండి. టయర్డ్ అండి. ఇష్టం లేదండి. ఇంట్రెస్ట్ లేకుండా పోయిందండి అని మాట్లాడుతూ ఉంటాం. ఎందుకండి ఇంత తొందరగా టయర్డ్ అయిపోయారు? ఇప్పుడే కదా ఈ భూమి మీద లైఫ్ స్టార్ట్ చేశారు. ఏంటి కోటి కోటి సంవత్సరాల నుంచి ఉన్నారా? వేలాది సంవత్సరాల నుంచి ఉన్నారా? అప్పుడే ఈ బోర్ ఏంటి? అప్పుడే ఈ అలసట ఏంటి? ఎక్కడికెళ్ళిపోతా ఉంది మన కరెంటు, మన ఎలక్ట్రిసిటీ, మన లైఫ్, మన లైట్, మన ఎనర్జీ ఎక్కడికెళ్ళిపోతా ఉంది? ఎక్కడికెళ్ళిపోతా ఉందంటే అలా లీక్ అయిపోతాం. ఎలా లీక్ అవుతుందంటే దీనికో ఉదాహరణ చాలా బాగా చెప్తున్నారు. ఇప్పుడు మన చేతులకి ఏదైనా ఎత్తుకునే శక్తి ఉంది అంటే ఎప్పుడు అలా సామాను ఎత్తుతూనే ఉంటామా? నోటికి తినే అలవాటు లేదా తినే సామర్థ్యం ఉంది అని ఈ నోట్లోకి ఎప్పుడు ఏదైనా వేసుకుంటూనే ఉంటామా? ఉంటారనుకోండి. ఆ! తాగొచ్చు కదా అని తరచు ఒక పైపు పెట్టుకొని ఎప్పుడు తాగుతూనే ఉంటామా? ఏమవుతుంది అలా చేస్తే? ఒకవేళ ఈ నాకు కండ బలం ఉంది అని ఎప్పుడు డంబెల్స్ ఎత్తుకొని ఇలా చేస్తూనే ఉన్నాననుకోండి. ఏమవుతుందప్పుడు? ఏదో ఒక రోజు బోర్ అవుతుంది. ఒకరోజు ఎనర్జీ తగ్గుతుంది కదండీ! బోరింగ్ ఈస్ డిఫరెంట్ అనుకోండి. ఎనర్జీ తగ్గుతుంది కదా! ఎత్తలేకపోతారు కదా! అప్పుడేం చేస్తారు? అప్పుడు ఆ డంబెల్‌ని కింద పెడతాం. అవునా? ఆ భారాన్ని కింద పెడతాం. అప్పుడేమవుతుందండి? కాసేపు చేతులు నొప్పి పడతాయి. చేతులు నొప్పి పట్టిన తర్వాత ఇలా పట్టుతారనుకోండి. దానికి మసాజ్ చేస్తారు. కొంచెం రిలాక్స్ ఇస్తారు. రిలాక్స్ అయిందంటే ఇక్కడేం జరుగుతా ఉంది? రీక్రియేట్. మళ్ళీ శక్తి తిరిగొస్తా ఉంది. రీక్రియేట్ ఆఫ్ ఎనర్జీ. కాసేపు తర్వాత మళ్ళీ మీరు డంబెల్ ఎత్తుకోగలుగుతున్నారు. సో, అలా మనం రీక్రియేట్ చేస్తూ ఉండాలి. రీక్రియేట్ చెయ్యక డబ్బు ఉంది అని రోజు పార్టీలు, రోజు తిరగడాలు, ఎప్పుడు చూసినా బయట వెళ్ళాలి, షాపింగ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి. నాకు డబ్బుంది, నేను ఎంజాయ్ చేస్తాను అనడం. నాకే తక్కువ అని తినడము, నాకే తక్కువ అని బట్టలు కొనేసి అలా షాపింగ్ చేసుకుంటూ ఉండడము. ఆ! లేదా నోరుంది అని ఎప్పుడు అరుస్తూ, కేకలేస్తూ, మాట్లాడుతూ ఎప్పుడు అలా ఉండడము.
కళ్ళున్నాయి కదా అని ఎప్పుడు అలా మొబైల్‌ని, టీవీని చూస్తూ ఉండడం కదా! అది కూడా చేస్తున్నాం. సో, అలా చేస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా ఎనర్జీ తగ్గుతుంది. ఎలక్ట్రిసిటీ తగ్గుతుంది. ఎనర్జీ తగ్గుతుంది. శక్తి తగ్గుతుంది. సో, మనం ఏం చేయాలండి? ఆ లెవెల్‌కి వెళ్ళకుండా మధ్యలోనే బ్రేక్ ఇస్తూ రీక్రియేట్ చేస్తూ ఉండాలి. బ్యాటరీ కంప్లీట్ జీరో అయిపోయి అస్సలు చేతులు ఎత్తలేకపోయేసరికి అప్పుడు మీరు రీక్రియేట్ చేస్తే ఎంత డౌన్ అయిందో అంత మళ్ళీ హై చేయడానికి టైం పడుతుంది. అందుకు ఏం చేయాలండి? బ్యాటరీ కలర్ చూసారా? బ్యాటరీ డౌన్ అయిందంటే ఒక కలర్ ఉంటుందండి. ఫుల్‌గా ఉన్నప్పుడు ఒక గ్రీన్ కలర్ అయిందనుకోండి. రాను రాను తగ్గుతూ ఉంటే ఆరెంజిష్, యెల్లోయిష్ ఫస్ట్ యెల్లో దెన్ ఆరెంజ్, రెడ్‌కి వెళ్ళిపోతే 0 అవునా? గ్రీన్ నుంచి రెడ్‌కుంటుందండి. గ్రీన్ నుంచి బ్లూ అలా మారుతూ మారుతూ యెల్లోకొచ్చేసేసరికి అప్పుడే మీరు రీచార్జ్ చేసారంటే మళ్ళీ గ్రీన్‌కెళ్ళిపోతుంది ఎనర్జీ. మీరు వెయిట్ చేస్తున్నారా కంప్లీట్ 0 రెడ్ కలర్‌కొచ్చేదాకా అంటే మళ్ళీ రెడ్ నుంచి గ్రీన్ ఎళ్ళడానికి చాలా టైం పడుతుంది. సో, అలా మీరు ఏ టెర్మినల్‌లో ఉన్నారో చూసుకోవాలి. ఎక్కువ డౌన్ వెళ్ళడానికి అవకాశం ఇవ్వకూడదు. సో, అలా ఇస్తే ఏమవుతుంది? ఏముందండి ఫుల్ బ్యాటరీ 0 అయిందా ఏంటి ప్రతిసారి ఛార్జింగ్ పెట్టేస్తావు అంటుంటారు కొందరు మొబైలు. తప్పా అది? అంటే నో. ఎందుకంటే ఇక్కడైతే మొబైల్‌లో మీరు అలా తెలుసుకోలేరనుకోండి. వేరే విషయంలో చెప్తా నేను. కారు అనుకోండి. కారు సర్వీసింగ్ ఎప్పుడు చేస్తారండి? కంప్లీట్‌లీ బండి ఇంకా ఆగిపోయిన తర్వాతే సర్వీసింగ్ ఇస్తున్నారా? ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సర్వీసింగ్ ఇస్తున్నారా? అలా చేస్తే ఏమవుతుందండి? మీ కార్ పార్ట్స్ దెబ్బతింటాయి. అది తెలుసు కదా అందరికి. అందుకే విలువ గల కార్ అని మనం ఏం చేస్తాము వీక్లీ లేదా మంత్లీ లేదా 2, 3 నెలలకొకసారి కొన్ని విషయాలుంటాయి. దాన్ని బట్టి మనం సర్వీసింగ్ చేయించుకుంటూ ఉంటాం. అవునా కాదా? ఎందుకంటే అది మళ్ళీ లాంగ్ టర్మ్ డ్యామేజ్ చేస్తుంది వెహికల్‌కి. బ్యాటరీ డౌన్ అయిపోతుంది. వైరింగ్స్ దెబ్బతింటాయి. అలా ఉంటుంది. సో, అలాగే మన శరీరంలో మన ఫీలింగ్స్ కూడా అలాంటివే. మనం పెళ్లి చేసుకొనొచ్చినప్పుడు ఒక అమ్మాయి ఫుల్ ఎనర్జీగా ఉంటుంది. ఏమనుకోనొచ్చింది? చాలా బాగా ఉండాలి. హస్బెండ్ లైఫ్‌ని అందంగా మార్చాలి. హ్మ్. మరి అత్తగారి ఇంట్లో కూడా చాలా బాగానే ఉండాలనుకునే వచ్చింది. అంటే ఫుల్ చార్జ్‌తోనే వచ్చింది. ఎవరు అలా వచ్చి అక్కడ గొడవ పడాలి, ఇబ్బంది పడాలి, రోజు ఫైట్ చేయాలి, అందరిని జుట్టు పట్టుకొని ఆడించాలి అనుకోని ఎవరు రారండి. ఎవరు అలా పెళ్లి చేసుకోరు. అయితే ఏం జరుగుతాం? స్లోగా తన ఎనర్జీ డౌన్ అవుతూ ఉంటుంది. కారణాలు ఉంటాయి. ఆ ఎనర్జీ డౌన్ అయింది అంటే, తను అప్పటికప్పుడే అది మళ్ళీ హై చేయకపోతే, చాలా డౌన్ అయిందనుకోండి, ఇంకా తను ఎప్పటికి మారదనమాట. ఎప్పుడు నాగింగ్, ఎప్పుడు గొడవ పడుతూ ఉంటుంది, విసుక్కుంటూ ఉంటుంది ఇంట్లో. ఆ తర్వాత మీరు ఏది చేసినా తను మళ్ళీ మొదలులాగా మారడానికి కష్టం. సో, ఈ ఈ ఆలోచనలు మనం ఇలా ప్రాక్టికల్‌గా లైఫ్‌లో ఇక్కడ చూసుకోవాలిప్పుడు. రీక్రియేషన్ ఎప్పుడు చేయాలంటే, మీరు కొంచెం మారుతుండగానే చూసుకోవాలి. ఇదెక్కడో తేడాగా వస్తా ఉంది. నేనిలా వదిలేసానంటే, నా క్యారెక్టరే మారిపోతుంది. దీన్ని మళ్ళీ రీక్రియేట్ చేసి ముందులాగా అయిపోవాలి. సో, మిమ్మల్ని మీరు ఏం చేయాలంటే, వెంటనే పికప్ చేసుకొని, మీ మీ ఎనర్జీ హైలో ఉండేటట్టు మీరు కొన్ని హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవాలి. ఆనందంగా పాట పాడుకోవడము, పెయింటింగ్ చేయడాలు, వంట పని అలా కొత్త వంటలు నేర్చుకోవడము, కొత్త ఫ్రెండ్స్ చేసుకోండి, ట్రావెలింగ్ వెళ్ళండి, బుక్స్ చదవండి. అలా చేసి మిమ్మల్ని మీరు మళ్ళీ హైలో పెట్టుకోవాలి. అలా పెట్టుకోకపోతే ఏమవుతుంది అంటే, మీరు బ్యాటరీ డౌన్ 0 రెడ్ కలర్‌కొచ్చేసారంటే, ఇప్పటికే మీరు ఫుల్ చిరాకు పడిపోయిందనమాట. మనసు అస్సలు మార్చుకోవాలనే థాట్ కూడా రాకుండా మీరు రెడ్ లెవెల్‌లో వెళ్ళిపోతారు.
అందుకే ఇక్కడ మిడిల్ వే అంటున్నారు. ఒక మధ్య దారి చూసుకోవాలి. నేను అక్కడ లాస్ట్ దాకా వెళ్ళకుండా నేనెప్పుడు ఇది బ్యాలెన్సింగ్‌లో ఉండాలి. ఇది అన్ని విషయాలకి అప్లై అవుతుందండి. సో, లెట్ అస్ గో బ్యాక్ టు రీక్రియేషన్. కంప్లీట్ డ్యామేజ్ అయ్యేదాకా మనం వెయిట్ చేయకూడదు. సో, రీక్రియేషన్ మీన్స్ రీక్రియేషన్. మమ్మల్ని మనం మళ్ళీ హ్మ్. నొప్పిలోకి వెళ్ళకుండా అంత నొప్పి ఇవ్వకూడదు. ఎలా అయితే ఈవెన్ ఈ డంబెల్స్ ఎత్తడం చెప్పాం గదండీ! జిమ్‌లో మరి అతిగా చేస్తే ఏమవుతుందండి? లిగామెంట్ టేర్. ఒకసారి లిగామెంట్ టేర్ లాంటిది అయిపోయిందంటే మీరు 6 నెలలు, ఒక సంవత్సరము లేదా లైఫ్ లాంగ్ కూడా కొందరికి డ్యామేజ్ అవుతుంది. మీరింకెప్పుడు ఆ డంబెల్ ఎత్తలేరనమాట. ఆ స్థితికి మనం వెళ్ళకూడదు. అలాగే మన చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు అన్నిటిని అలా చూసుకోవాలి. శరీరాన్ని కూడా అలా చూసుకోవాలి. అలాగే మన మనస్సు, ఆలోచన, థింకింగ్ ప్రాసెస్‌ని కూడా అలాగే చూసుకోవాలి. ఇప్పుడు ఇలా చూసుకోవడం చేస్తే ఏమవుతుందంటే యూ రీక్రియేట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ అబిలిటీస్. మీ సామర్థ్యాన్ని కూడా మీరు పెంచుకుంటారు. సో, అలాగే మీ ఆరాని చూసుకోవడానికి మళ్ళీ ఇక్కడ పాయింట్‌కొచ్చేస్తున్నారాయన. సో, కష్టంగా ఉందా మీ ఆరా చూసుకోవడం? అంటే యెస్. మేబీ మీరు చాలా కష్టపడుతున్నారేమో. చాలా కష్టపడితే డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ దాన్ని కూడా చెప్తున్నారు. సో, మీరు సక్సెస్ అవ్వలేదు, ఆరా చూసుకోలేకపోతున్నారంటే నో ప్రాబ్లమ్. డోంట్ బి డిస్‌హార్టెండ్. టేక్ టైమ్, పేషెన్స్, ఫెయిత్. బట్ జరుగుతుంది. స్లోగా జరుగుతుంది. మీరు ఎప్పుడు చెయ్యనిది ఇప్పుడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో, మీరు ఒక్క రోజుకే డాక్టర్ గాని, ఇంజినీరింగ్ గాని, ఆర్టిస్ట్ గాని అవ్వడానికి కుదరదు. మ్యూజిషియన్ పెద్ద సింగర్ అవ్వాలంటే ఒకేసారి అవ్వరు. ప్రాక్టీస్, ప్రాక్టీస్, పేషెన్స్. సో, అలాగే లాయర్ అవ్వాలంటే కూడా స్కూల్‌కెళ్ళాలి. అంటే ఫస్ట్ స్కూల్‌కెళ్ళాలి, హై స్కూల్‌కి వెళ్ళాలి, దెన్ కాలేజ్‌కెళ్ళాలి, యూనివర్సిటీస్ ఎళ్ళాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎన్నెన్నో సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాతే మీరు గంటల తరబడి ప్రాక్టీస్ చేసిన తర్వాతే మీరు ఒక మంచి లాయర్‌గా మారతారు. అప్పుడు గూడా మీరు ఎప్పుడు సక్సెస్ అనే లేదండి. ప్రతి లాయరు సక్సెస్‌ఫుల్ ఉండరు గదా! సో, డాక్టర్ గాని, లాయర్ గాని, స్టాక్ బ్రోకర్ గాని అందరికీ ఇది అప్లై అవుతుంది అండి. సో, ఇక్కడ కొన్ని ఇండియన్ ఫిలాసఫీస్‌లో చెప్పింది చెప్తున్నారండి. ఎన్ని సంవత్సరాలు మనం టైం తీసుకోవాలి ఈ ఆరా చూడ్డానికి అని. సో, ఆయనంటున్నారు చూడడం అలవాటు అయిన తర్వాత కూడా 10 ఇయర్స్ దాకా నోరిప్పొద్దు. అందరికి చెప్పడం చేయకూడదండి. నేర్చుకొని, ప్రాక్టీస్ చేసి ఇప్పుడు హీలింగ్ ఒకరోజు నేర్చుకుంటారు. మరుసటి రోజే బోర్డ్ పెట్టుకుంటారండి. వెబినార్స్ పెడుతున్నారు. ఓహ్! మీరు ఈ రోజు నేర్చుకోండి. 3 రోజుల తర్వాత నుంచి మీరు కూడా వెబినార్ చేసుకుంటూ సంపాదించొచ్చు అని. సో, అలా డబ్బుల కోసం చేస్తున్నారు గానీ, ఇలాంటి ఏ ప్రాక్టీస్ గానీ, డాక్టర్ చదువుకున్న వెంటనే మీరు డాక్టర్ అవ్వరు కదండీ! ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వచ్చిన వెంటనే మీరు మంచి డాక్టర్ అని చెప్పలేరు. అలాగే లాయర్ సర్టిఫికేట్ వస్తే మీరు మంచి లాయర్ కాదు. ఓకే. సో, సిమిలర్‌లీ మీరు లైఫ్‌లో ఈ ఆరా చూడడం నేర్చుకున్నారంటే, వెంటనే మీరు వేరే వాళ్ళ గురించి జడ్జ్ చేయకూడదు అంటున్నారు. కేస్ స్టడీస్ చేస్తూ ఉండాలి. మీరు ఎలా చూస్తున్నారు? అది ఎలా కనిపిస్తా ఉంది? అది ఎంత సత్యం? అది చూసుకొని మీలో అప్పుడు మీకు కూడా ఫెయిత్ పెరుగుతుంది. సో, నౌ హి ఈస్ సేయింగ్ మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, మనం రోజు రోజు కొంచెం కొంచెంగా ఎదుగుతూ పోవాలి. ఇట్ ఈస్ లైక్ ఒక పిల్లిలాగా కూర్చోవద్దు అంటున్నారాయన. చక్కగా ఒక ప్లేస్ చూసి కూర్చుంటుంది గదా పిల్లి, అలా ఉండకూడదు. లైఫ్‌లో క్వెషన్స్ కావాలి. మీరు ముందుకు వెళుతూ ఉండాలి. నేర్చుకుంటూ ఉండాలి. ఆహ్, సోల్ గురించి ఎందుకులే మనకు అని కొందరు అంటూ ఉంటారు కదండీ! వాళ్ళ కోసం అన్నమాట. ఏంటండి మనం సోల్ చూసేది లేదు.
ఏం లేదు. ఎందుకు ఎప్పుడు చూసినా అది చూడాలి, ఆరా చూడాలి ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారు అని. డాక్టర్స్ ఉన్నారు, సర్జన్స్ ఉన్నారు. మనకేదైనా ఇబ్బంది వస్తే చేయడానికి. అలాంటిది మనం ఎందుకు ఇంత కష్టపడాలి అని. సో, ఇది వెస్టర్న్ థాట్స్. అలా వాళ్ళంతా జీవించేది ఒక వేరే లోకంలో జీవిస్తూ ఉన్నారు. అలా కాదు. మనం మన గురించి తెలుసుకోవాలి. సో ఓకే. ఇంకో ఒక 4 పేజెస్ ఉన్నాయండి. స్కిప్ చేస్తున్నాను. ఆయన అంటున్నారు ఎందుకంటే, "ఆర్ యూ టైర్డ్? ఈ ఇంకా కొంచెం చదవాలా? ఇంకా ఎంత ఇదే విషయం చెప్తారు" అన్నట్టు. సో, ఇంత టైర్డ్ అయిన తర్వాత ఇంకా ఈ ఒకే చాప్టర్ ఇంత పొడుగ్గా చదవగలుగుతారా మీరు? అలాగుండదు. సో, టేక్ టైమ్. ఆహ్, ఓకే. సో, ఏదో తన ఒక ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ రాసారండి. ఆయన్నెవరో పిచ్చోడిలాగా చూసారంట. ఎప్పుడు ఇదే మాట్లాడేసరికి పిచ్చోడనుకున్నారంట. సో, ఆయనకి ఫస్టు నేర్పించి, ఆరా చూడడం నేర్పించి ఆయనకి కూడా ఏమంటారు? ఆ లైన్‌లో తీసుకొచ్చాను నేను కూడా. ఎందుకంటే ఇది ఎంత ఇంట్రెస్టింగ్ అంటే, ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత మనం ఆగలేమండి. కలర్ చూస్తున్నారా? ఆరా చూస్తున్నారా? మాట్లాడొద్దు అంటే చెప్పుకోలేక అయ్యప్పా! నాకు కనిపిస్తోంది అనిపిస్తుంది గదా! అలా అంటున్నారాయన. ఈ ఈ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఇది లేదు, కాదు అనుకోని కూర్చునే బదులు చూడడం మొదలెట్టారంటే ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అందుకే తన ఫ్రెండ్ ఎవరో అలా ఎక్కిరిస్తే ఆయనకి అది నేర్పించారు. అండ్ దెన్ వాళ్ళ కళ్ళ ముందు ఒక మనిషిని తీసుకొచ్చారంట తనకి. ముసలిదంట, ఒంట్లో బాలేదంట. ఆహ్, కళ్ళు తిరిగిపోయి ఉన్నాయి. ఆహ్, పళ్ళు అంతా అలా రబ్బింగ్ చేసి చేసి పోయాయి. అండ్ వెంట్రుకలన్నీ ఇలా డెవిలిష్‌గా అంటే భూతంలాగా ఇలా ఉన్నాయంట. దెన్ సారీ. దెన్ ఆయన ఆరా చూడడం మొదలెట్టారంట. తన ఆరా చూసినప్పుడు అక్కడ కనిపించేదేంటంటే, అక్కడ ముందు కనిపించే ముసలావిడ అలా ఉంది. కళ్ళు తిరిగిపోయాయి. అండ్ పళ్ళు ఇలా గట్టిగా పట్టుకొనుంది. జుట్టు ఇలా ఉంది. అయితే తన సోలు తన బాడీలో లేదంట. బాడీ నుంచి బయటికెళ్ళి ఎక్కడో చీకట్లో భయపడతా ఉందంట. హూ ట్రై టు గెట్ పొజిషన్ ఆఫ్ ద బాడీ. సో, తన చుట్టుపక్కనంతా భయంతో నిండిన ఒక వాతావరణం ఉంది. అప్పుడు ఆయన ఆ డాక్టర్‌కి చెప్పారంట. తనకి ఏ రోగాలు లేదు. ఇలా వేరే ఆత్మ పట్టుకుంది అని అలా చెప్తే ఎంత ఈజీగా అప్పుడు ట్రీట్ చేయగలిగారంట. "నువ్వు ట్రీట్ చేయగలవా? తను రోజు వస్తా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారు" అని. సో, ఇలా ఈ అలవాటు ఎలా చేసుకోవాలనేది ఆయన చెప్పారు గదండీ! వేరే వేరే దేశంలో ఈ బుక్ చదువుకున్న వాళ్ళు అలవాటు చేసుకున్నారు. అయితే వాళ్ళు మళ్ళీ రిటర్న్ లెటర్ రాస్తున్నారంట. సార్ మేమైతే ఆరా చూసేదేదో నేర్చుకున్నాం కానీ, మనం అలా చూసి చెప్తుంటే పక్క వాళ్ళందరూ నవ్వుతున్నారు. పిచ్చివాళ్ళనుకుంటున్నారు. నమ్మటం లేదు అని. సో, మేము ఇప్పుడు చూడడం మానేసాము. మళ్ళీ చెప్పడం మానేసాము అని. యెస్ మాస్టర్స్. ఇది ఇలా జరుగుతుంది. ఎందుకంటే చాలా మందికి దీంట్లో విశ్వాసం లేదు. కనిపించే వాళ్ళని కూడా వాళ్ళు పిచ్చోళ్ళలాగా చూడడం మొదలెడతారు. అందుకే ఆయనంటున్నారు, తొందర పడకండి. మీరు నేర్చుకోవాలి ఇది కాబట్టి మీరు చూసుకోండి, నేర్చుకోండి అంతవరకే. ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఆ తర్వాత ఎవరు నమ్ముతారో వాళ్ళకి మాత్రం చెప్తూ ఎవరికైనా అది సహాయం అయితే అప్పుడే చెప్పండి. థట్ ఈస్ ఇట్ మాస్టర్స్. ఎలా అయితే ఒక డాక్టరు, ఇంజినీరు, లాయరు ఒక రోజులో రెడీ అవ్వరు. అలాగే ఆరా రీడింగ్ చేసేవాళ్ళు కూడా ఒకేసారి రెడీ అవ్వరు. టేక్ యూర్ టైమ్ లెర్న్ దిస్ అని ఆయన అంటున్నారు. సో, ఇది నేర్చుకోండి అని. ఓకే మాస్టర్స్ ఈ రోజుకి ఇంతేనండి. రేపు మనం ఆకాషిక్ రికార్డ్స్ గురించి చూద్దాము. సో, థాంక్ యూ వెరీ మచ్. మీ సమయాన్ని ఇచ్చినందుకు. అండ్ నిజంగానే అద్భుతమైన సబ్జెక్ట్స్ ఇవి. అందరికి ఇంట్రెస్ట్ ఉండదండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే ఇక్కడ జాయిన్ అవుతారు. వాళ్ళే మన వీడియో చూస్తారు.
ఇంట్రెస్ట్ లేనోళ్ళు వీడియో చూస్తారు. నో ప్రాబ్లమ్. మనకు అందరికీ తెలియని విషయం తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరికింది. పత్రి సార్ మనకు ఈ బుక్ రెఫర్ చేశారు కాబట్టి, ఇంకా గర్వంగా మనం ఈ బుక్ చదువుకోవడం గాని, చెప్పుకోవడం గాని చేస్తున్నాము. ఇందులో సరి, తప్పు అనేది అవసరం లేదు మాస్టర్. సో, యాహ్! థాంక్ యూ వెరీ మచ్.